ఏపీ రాజకీయాల్లో కొత్తదనం కనిపిస్తోంది. అవును, ఫైర్ కాదు వైల్డ్ ఫైర్ అంటున్నారు జగన్. పార్టీ వీడిన వారిపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. రాజకీయాల్లో క్యారెక్టర్, క్రెడిబిలిటీ ఉండాలి అంటూ కొత్త రాగం అందుకున్నారు. 5 ఏళ్లు ఓపిక పట్టలేరా అంటూ సొంత పార్టీ నేతలకే హెచ్చరిస్తున్నారు. ఎవరు ఉన్నా లేకున్నా వైసీపీకి ప్రజల ఆశీస్సులు ఉంటాయంటున్నారు. మరోవైపు 9 నెలల కూటమి పాలనను ఏకిపారేస్తున్నారు. జాబులు పథకాలు లేవు, అప్పులు మాత్రం చేస్తున్నారంటూ నిప్పులు చెరుగుతున్నారు. వచ్చే ఎన్నికల్లో 2.0 చూపిస్తానంటూ మాటల తూటాలు పేల్చుతున్నారు. మరి ఇప్పుడు జగన్ చేస్తున్న వ్యాఖ్యలు పార్టీని కాపాడుకునేందుకేనా, లేక కూటమిని ఒక్కడిగా ఎదుర్కొనేందుకు సిద్ధమయ్యారా? ఇలాంటి తరుణంలో భవిష్యత్తులో వైసీపీని వీడేదెవరు, కలిసి నడిచేదెవరు అనే అంశం తెరపైకి వస్తుంది. ఒకవేళ పోలవరం, అమరావతి పూర్తయితే జగన్ ముఖ్యమంత్రి అవుతారా, లేక కూటమి అప్పులపై ఫోకస్ పెడితే ప్రజలు ఆదరిస్తారా, అధికారం కట్టబెడతారా? ఇలాంటి టైంలో జగన్ ముందున్న ఆప్షన్స్ ఏంటి, జగన్ భవిష్యత్తులో ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు? దీనికి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ మా ప్రతినిధి క్రాంతి లైవ్లో అందిస్తారు. క్రాంతి, మొత్తానికి జగన్ రానున్న కాలంలో 2.0 చూస్తారు అని అన్నారు. ఇప్పటి నుంచే ఆ 2.0 చూపించడం స్టార్ట్ చేశారేమో అనిపిస్తోంది ఇవాళ ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు చూస్తూ ఉంటే. సో పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలపై ఆయన తీవ్ర పదజాలం ఉపయోగించారు. ఒక క్యారెక్టర్ ఉండాలి, క్రెడిబిలిటీ ఉండాలి అని అంటూ ఆయన మాట్లాడారు. అంటే గతంలో మరి టీడీపీ నుంచి వైసీపీలోకి వచ్చినటువంటి ఎమ్మెల్యేల విషయంలో ఆ క్యారెక్టర్, క్రెడిబిలిటీని చూడకుండానే పార్టీలోకి జాయిన్ చేసుకున్నారనేటువంటి కూడా ఆ కోణంలో కూడా మనం ఆలోచించాల్సి ఉంటుంది. సో మొత్తానికి జగన్ భవిష్యత్తులో ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు, ఒంటరిగానే తాను టీడీపీని ఎదుర్కోబోతున్నాను అనేటువంటి సంకేతాలను ఇస్తున్నారు. దీన్ని బేస్ చేసుకొని పార్టీలో ఉన్నటువంటి క్యాడర్కి కానీ కార్యకర్తలకు కానీ ఒక ఉత్సాహం, ఒక భరోసాని ఇచ్చి రానున్న కాలంలో మళ్ళీ వైసీపీని అధికారంలోకి వస్తుంది అనేటువంటి నమ్మకాన్ని ఇచ్చేటువంటి ప్రయత్నంలోనే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు అనుకోవాలా? వ్యాఖ్యలు చేశారు. ఈ రోజు పెట్టి దానికి సంబంధించి కూటమి ప్రభుత్వం వచ్చి 9 నెలలు పూర్తయింది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపు 1,40,000 కోట్ల మేర అప్పు చేశారు. కానీ అటు ప్రజా సంక్షేమానికి సంబంధించి ఎంత ఖర్చు పెట్టారో, అదేవిధంగా ఎంతో మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చారంటూ అనేక ప్రశ్నలు కూటమి ప్రభుత్వానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి స్పందించిన పరిస్థితి అయితే ఉంది. ఇక మళ్ళీ తాను అధికారంలోకి రాబోతున్నారు కాబట్టి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు ఎవరైతే వైసీపీ నేతలకు సంబంధించి ఇబ్బంది పెట్టారో వాళ్ళకి ఖచ్చితంగా అధికారం వచ్చిన తర్వాత వాళ్ళకి సరైన శిక్ష ఉంటుందంటూ కూడా కొంత హెచ్చరికలు జారీ చేసే పరిస్థితి ఉంది. దాంతో పాటు ఎవరినైతే వైసీపీ నేతలు భయపెట్టి ఇబ్బంది పడ్డారో వాళ్ళకైతే సెల్యూట్ చేపిస్తా అంటూ కూడా జగన్మోహన్ రెడ్డి కొంత కీలకమైన వ్యాఖ్యలు చేసిన పరిస్థితి ఉంది. ఇక దీనికి సంబంధించి కౌంటర్ గా అటు టీడీపీకి అదేవిధంగా కూటమి నేతలు కూడా కౌంటర్ ఇస్తా పరిస్థితుంది. మరోపక్క గత ప్రభుత్వ హయాంలో అంటే వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు కనీసం అటు వైసీపీ కార్యకర్తలను కూడా పట్టించుకోలేదు. ఇప్పుడు పార్టీ ఓడిపోయింది, చాలా దారుణంగా ఓడిపోయింది, కేవలం 11 సీట్లకే పరిమితమైంది. కానీ ఇంకా జనంలో మార్పు కనపడటం లేదు అంటూ కూడా టీడీపీ నేతలు అదేవిధంగా కూటమికి సంబంధించిన నేతలు జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన వ్యాఖ్యల పట్ల కౌంటర్ ఇస్తున్న పరిస్థితి ఉంది. ఇక గతంలో ఏదైతే రాబోయే 30 ఏళ్లు తానే సీఎం అంటూ చెప్పుకొచ్చారో 5 ఏళ్లకే ప్రజలు కేవలం 11 సీట్లకే పరిమితం చేశారు. ఇంకా జగన్మోహన్ రెడ్డి ఊహల్లోనే మెదులుతున్నాడు కాబట్టి ఇప్పటికైనా సరే ఊహల నుంచి బయటికి రావాలి. అవే మాటలు ఇంకా గతంలో ఏవైతే మాటలు చెప్పారో అవే మాటలు కొనసాగిస్తూ వెంటుగా కూడా పేకలేరంటూ అనేక ఈ రకమైన వ్యాఖ్యలు చేస్తూ ఉంటున్నారు అనే దానికి సంబంధించి అటు కూటమికి సంబంధించిన నేతలందరూ కూడా జగన్ ని టార్గెట్ గా కూడా అనేక విమర్శలు చేస్తూ వస్తున్నారు. అయితే దీనికి సంబంధించి కూటమికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో అటు వైసీపీ సంబంధించిన గతంలో ఏవైతే కొన్ని అక్రమాలకు కానీ కబ్జాలకు సంబంధించి పాల్పడ్డారో వాటిపైన కూడా విచారం చేస్తుంది. ఈ నేపథ్యంలోనే కొంతమంది వైసీపీ నేతలు ఇప్పటికే వైసీపీకి సంబంధించిన కార్యక్రమాలకు అంటి ముట్టినట్టుగా ఉన్నారు. అదేవిధంగా పూర్తి స్థాయిలో అటు విజయసాయి రెడ్డి లాంటి కీలక నేతలు కూడా పార్టీని వీడిన పరిస్థితి ఉంది. అయితే దీనికి సంబంధించి కూడా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి దానిపైన స్పందించిన పరిస్థితి ఉంది. విజయసాయి రెడ్డి లాంటి వ్యక్తులే కావచ్చు, ఇతరులు ఇంకెవరైనా రాజ్యసభ సభ్యులు కావచ్చు, ఇతర వ్యక్తులు ఎవరైనా కావచ్చు, మనిషికి క్రెడిబిలిటీ కావచ్చు, విశ్వసనీయత ఈ రెండు చాలా ముఖ్యం. కాబట్టి రాబోయే రోజుల్లో అంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పార్టీని విడిచి వెళ్ళకూడదు, వెళ్ళిన వాళ్ళ ఎవరికి కూడా విశ్వసనీయత, క్రెడిబిలిటీ లేదు అనే దానికి ప్రజలు గమనిస్తారంటూ కూడా చెప్పుకురావడం జరిగింది. అయితే ఈ దీనికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో అటు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ప్రజల మధ్యకి వెళ్తాము, ప్రజలతో ఉంటాము, ప్రభుత్వం ఏ రకంగా హామీలు ఇచ్చి విస్మరించిందో, ప్రజల్ని మోసం చేస్తున్న వాటిని కూడా ప్రజలకు తెలియజేస్తామంటూ కూడా స్పష్టంగా చెప్పిన పరిస్థితి అయితే ఉంది. ఇక
కూటమికి సంబంధించి కూడా ఇప్పటికే జగన్ చేసిన వ్యాఖ్యల పట్ల తీవ్రంగా ఖండిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇంకా కూటమి ప్రభుత్వం ఏర్పడి 9 నెలలు కూడా పూర్తి కాలేదు. జగన్ చేసిన 10 లక్షల అప్పు 10 లక్షల కోట్లకు సంబంధించిన అప్పులన్నీ కూడా వాటికి వడ్డీలు కడతాకే సరిపోతుంది. కానీ జగన్ ఈ రకంగా అసత్య ప్రచారాలు చేస్తున్నారు. దాంతో పాటు ఆరోపణలు చేస్తున్న దాన్ని కూడా పూర్తి స్థాయిలో కూటమి ప్రభుత్వం అయితే ఖండిస్తున్న పరిస్థితి ఉంది. ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం ఏదైతే హామీ ఇచ్చిందో అవన్నీ కూడా నెరవేర్స్తామని చెప్తున్నారు. మరోపక్క జగన్మోహన్ రెడ్డికి సంబంధించి వెళ్లిపోయే నేతలను ఏ రకంగా కట్టడి చేస్తారంటే జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు సంబంధించి పార్టీ కార్యకర్తల నాయకుల్ని ఉత్తేజపరిచే విధంగా ఉన్నాయి తప్పితే ఎక్కడా కూడా గ్రౌండ్ లెవెల్ ఆ పరిస్థితి కనబడతలేదు. ప్రజలు ఇచ్చిన తీర్పుకి ఇంకా కట్టుబడకుండా అసెంబ్లీ వేదికగా వచ్చి తను మాట్లాడాల్సింది పోయి అసెంబ్లీకి రాకుండా ఈ రకమైన వ్యాఖ్యలు చేయడం అంటే కూటమి నేతలు అయితే స్పష్టంగా చెప్తున్నారు. మరోపక్క అసెంబ్లీ విషయానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి చాలా క్లారిటీ ఇచ్చిన పరిస్థితి ఉంది. అసెంబ్లీలో ప్రతిపక్షం లేదు, ఏకైక ప్రతిపక్షం వైసీపీ కాబట్టి ప్రత్యేక ప్రతిపక్షానికి సంబంధించిన ప్రతిపక్ష హోదా ఇవ్వకుండా ఏ రకంగా అసెంబ్లీకి రావాలి, మరోపక్క అసెంబ్లీకి వస్తే తను మాట్లాడడానికి సమయం ఇవ్వాలి, కానీ సమయం ఇచ్చే పరిస్థితి కనబడతలేదు. సీఎంతో సమానంగా తనకు కూడా సమయం కావాలంటూ కూడా కొంత కోర్టు నేతల్ని డిమాండ్ చేసే పరిస్థితి కనబడుతుంది. ఖచ్చితంగా సమయం ఇస్తే కనుక అసెంబ్లీకి వస్తారు. అదేవిధంగా అసెంబ్లీకి రాకపోతే అనర్హత వేటు పడుతుందన్న వస్తున్న ప్రచారం పైన కూడా జగన్మోహన్ రెడ్డి ఈ రోజు స్పందించిన పరిస్థితి పూర్తి స్థాయిలో. అంటే ఏ రకమైన చర్యలు తీసుకున్నా అనర్హత వేటు విధించినప్పటికీ కూడా ఖచ్చితంగా అసెంబ్లీకి అయితే వచ్చేది లేదు. కేవలం ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తారంటూ కూడా జగన్మోహన్ రెడ్డి స్పష్టం చేసిన పరిస్థితి ఉంది. ఇక్కడ ప్రజాశక్తిలో రాబోయే రోజుల్లో ప్రజాక్షేత్రానికి వెళ్ళి ఖచ్చితంగా కూటమి ప్రభుత్వాన్ని పట్ల ఏదైతే ప్రజలకి ఇచ్చిన హామీలు నెరవేర్చాలో వారన్నీ కూడా ప్రజాక్షేత్రంలో ఉంటూ అదేవిధంగా నియోజకవర్గాల వారీగా కార్యకర్తలకి ధైర్యాన్ని నింపుతూ రాబోయే రోజుల్లో ప్రజల మధ్య ఉంటా అంటూ కూడా స్పష్టం చేసిన పరిస్థితి ఉంది. ఇక కూటమి ప్రభుత్వానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఇచ్చిన హామీలు అమలు చేయాలంటే కూడా డిమాండ్ చేశారు. ప్రభుత్వ ఉద్యోగులకి సంబంధించి ఐఆర్ కావచ్చు, పిఆర్సీకి సంబంధించి కావచ్చు, ఈ రెండు కూడా ఇవ్వకుండా కాలయాపన చేస్తారు. పిఆర్సీ చైర్మన్ తీశారు, ఇప్పుడు పిఆర్సీ చైర్మన్ కూడా లేదు. కాబట్టి అటు ఉద్యోగులను కూడా పెన్షనర్స్ అదేవిధంగా ఉద్యోగులు కూడా 1వ తారీఖు జీతం ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నారు అంటూ కూడా ప్రభుత్వానికి సంబంధించి ప్రశ్నించిన పరిస్థితి ఉంది. ఎదురైనప్పటికీ కూడా పూర్తి స్థాయిలో మారాను అని చెప్తున్న జగన్మోహన్ రెడ్డికి సంబంధించి ఎక్కడా మార్పు కనపడుతుంది అంటూ కూటమి చెప్తున్నప్పటికీ ఏదైతే జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలకు సంబంధించి కొంత వైసీపీ నేతల్లో మనోధైర్యం కనిపించినట్టు కూడా కనిపిస్తుందంటూ వైసీపీ నేతలు చెప్తున్న పరిస్థితి. అయినప్పటికీ కూడా పూర్తి స్థాయిలో జగన్ లండన్ నుంచి తిరిగి వచ్చిన తర్వాత పార్టీ పైన దృష్టి సారించలేదు కూడా స్పష్టంగా కనిపిస్తున్న పరిస్థితి ఉంది రోజు. రైట్, థ్యాంక్ యూ క్రాంతి.